హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ప్రజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్ గా ఈ మూవీ లాస్ట్ మంత్ థియేట్రికల్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ఇప్పుడేమో రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే రాఘవన్ అనే స్టూడెంట్ కి తన ఇంజనీరింగ్ కాలేజ్ లో 48 బ్యాక్లాగ్స్ అయితే ఉంటాయి. సో అవి ఎలా క్లియర్ చేశాడు అండ్ తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల తన లైఫ్ మొత్తం ఎలా చేంజ్ అయింది అనేది మీరు ఈ మూవీలో విషయం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం మనకు టోటల్ గా 2 hours 30 minutes వరకు ఉంటుంది. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ సీన్స్ తో అండ్ కొన్ని రిలేటబుల్ సీన్స్ తో ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగుంది. మూవీ యొక్క టైటిల్ కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చి ఫస్ట్ హాఫ్ ని పర్ఫెక్ట్ గా ఎండ్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎమోషనల్ గా వెళ్తూ ఉంటది. అండ్ మధ్యలో వచ్చే ఆ ట్విస్ట్లు అయితే కొన్ని బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఎంగేజింగ్ గా తీసుకెళ్లి ప్రీ క్లైమాక్స్ లో ఒక మంచి మెసేజ్ ఇచ్చి క్లైమాక్స్ ని ఎమోషనల్ వేలో చాలా బాగా ఎండ్ చేశారు. అండ్ క్లైమాక్స్ లో ఒక సర్ప్రైజ్ కూడా బాగుంది. అండ్ మూవీలో రిలేటబుల్ సీన్స్ బాగున్నాయి. రియాలిటీని చాలా బాగా చూపించారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ రోల్లో చాలా బాగా సెట్ అయ్యారు అండ్ మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివరీ చేశారు. ఇంకా అనుపమ గారి రోల్ కి మంచి స్కోప్ అయితే ఉంది అండ్ తను కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా కయాదు లోహారా తనకిచ్చిన రోల్లో తాను బాగానే పర్ఫామ్ చేసింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దే రోల్స్. ఎస్పెషల్లీ హీరో యొక్క పేరెంట్స్ క్యారెక్టర్స్ అయితే సూపర్ గా రాసుకున్నారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది అండ్ సాంగ్స్ కూడా పర్లేదు, బాగున్నాయి. ఓవరాల్ గా మూవీ అయితే వర్త్ వాచ్. అండ్ ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ అంతగా లేవు కాబట్టి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.8 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.